చికిరి చికిరి ఓ చికిరి 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 పడతా 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 ఇప్పుడు ఈ సాంగ్ అయితే పెద్ద నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఒక రేంజ్ లో ఊచకోత నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా చికిరి చికిరి సాంగ్ అయితే రీల్స్ చేయడం కానీ ఎక్స్ట్రాడినరీ సో లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ చేస్తాను అనమాట. ఎక్స్ట్రాడినరీగా సోషల్ మీడియా తెగ హల్చల్ అవుతోంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేను 10 times పైన విన్నాను రిలీజ్ అయిన తర్వాత. సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బూస్ట్ రూమ్స్ తెప్పించింది అనమాట. 13 కంట్రీస్ లో ఒకే లెవెల్లో ఈ రేంజ్ లో ఒక మంచి సాంగ్ ఈ రేంజ్ లో ఫేవరెట్ అవ్వడం అనేది అసలు మామూలుగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అది కాకుండా 100 million తక్కువ టైంలో గ్రాస్ చేసిన మూవీ సాంగ్ ఏదైనా ఉందంటే పెద్దీలో అది చికిరి చికిరి సాంగ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ గ్లిమ్స్ తో దగ్గర నుంచి కూడా భారీ హైప్ అయితే క్రియేట్ అయింది పెద్ది మీద. అసలు మామూలుగా లేదు. ఆ యొక్క క్రికెట్ బ్యాట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ అయితే సిక్సర్ షార్ట్ స్టెప్. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పెద్ది అయితే సో దూసుకెళ్ళిపోతుంది అనమాట. మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. బుచ్చిబాబు గారు అలా క్రియేట్ చేశారు అనమాట. సో బుచ్చిబాబు గారు చాలా స్టఫ్ ఉందని చాలా మంది చెప్తుంటారు. ఎస్ కరెక్ట్, అది చాలా స్టఫ్ ఉంది. ఆయన కరెక్ట్ గా TFI వాడుకుంటే మాత్రం ఎక్కడ ఉంటుంది అనమాట. TFI ఇలాంటి యంగ్ స్టార్స్ డైరెక్టర్స్ అయితే రావాలి. ఎందుకంటే బుచ్చిబాబు దగ్గర టాలెంట్ ఉంది. అలాగే AR రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ, అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గాని ఇచ్చిన పర్ఫార్మెన్స్ స్టెప్స్ కానీ, అలాగే మన రామ్ చరణ్ గారు ఎంజాయ్ చేస్తూ చేసిన స్టెప్స్ కానీ, అలాగే ఆ హుక్ స్టెప్ కానీ, ప్రతి సాంగ్ కి ఇలాంటి హుక్ స్టెప్స్ ఉంటే సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నమాట. ఆ సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. అలాగే 1.3 million లైక్స్, అలాగే 100 million వ్యూస్ తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. 13 కంట్రీస్ లో ఇలాగ పెద్ద సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ సమ్మర్ కి అయితే మూవీ రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ అయితే అసలు ఆగడం లేదన్నమాట. ఎప్పుడెప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా పెద్ద నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బుచ్చిబాబు గారు మరి ఎలా డిజైన్ చేయబోతున్నారు, అలాగే రంగస్థలం సో ఫార్మెట్ లో కనిపించబోతుందా, విలేజ్ స్టైల్లో ఫార్మెట్ కనిపించబోతుందా, అలా అసలు ఎలాంటి సినిమాటోగ్రఫీ యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి చాలా మంది కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎక్స్పర్ట్ నేను కూడా సో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చాలా టెరిఫిక్ గా ఉంటుంది అనమాట విలేజ్ స్టైల్లో. అసలు ఎందుకంటే చాలా డెడికేషన్ పెడితే అలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి మనం ఒక మూవీగా తెరపైకి ఎక్కించాలని చాలా కష్టం అనమాట. బుచ్చిబాబు గారు అలాగే సుకుమార్ గారి దగ్గర నుంచి తీసుకున్న డైరెక్షన్, ఆయన దగ్గర తీసుకున్న ఇంజక్షన్స్ అన్ని కూడా చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు. అండ్ ఇకపోతే సాంగ్ విషయానికి వస్తే చికిరి చికిరి సాంగ్ అయితే సో దుమ్ము దులిపేస్తుంది భయ, గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రతి ఎవరు చిన్నపిల్లల నోట్లో నుంచి విన్నా కానీ అరే ఏం పాడుతున్నావు అంటే పెద్ద సాంగ్ పాడుతున్నావు భయ్యా అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. చికిరి చికిరి సాంగ్ పెద్ద పిల్లల నుంచి చిన్న పిల్లల దాకా, పెద్దవాళ్ళ నుంచి ముసలి వరకు కూడా ఈ సాంగ్ అయితే వాళ్ళ నోళ్ళలో నానిపోతుంది అనమాట. ఎనీవే సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే తక్కువ సమయంలో 100 million దాటం వ్యూస్ అనేది యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉండిపోతుంది అనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మిలియన్స్ ఆఫ్ ది రీల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఇలాంటి రీల్స్ క్రియేట్ చేయడం అనేది సో నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఇది ఈ వీడియో అనిపించేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకుండా, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.